మార్చి 21వ తారీఖు శుక్రవారం రోజున మేషరాశివారు ఒక పెద్ద గండం నుండి గట్టెక్కుతారు. అయితే మేషరాశివారు ఏ గండం నుండి గట్టెక్కుతారు? మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు మార్చు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి. 21వ తారీఖు శుక్రవారం రోజున ఎలా ఉన్నాయి? అసలు మేషరాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఆలోచించేటటువంటి తత్వం ఉంటుంది. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ మేషరాశి వారు పెట్టుకునేటటువంటి లక్ష్యాలు అనేవి చాలా చురుగ్గా ఉంటాయి. వీరు ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా దానిని సాధించే అంతవరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్పవారు. ఏదైనా సరే ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే తప్పకుండా అది గమ్యాన్ని చేరేంత వరకు తగినంత కష్టపడుతూనే ఉంటారు. వీరి యొక్క ధైర్యం సాహసాలతో ముందుకు సాగిపోతారు. చాలా ఎక్కువ ధైర్యవంతులు అని కూడా చెప్పుకోవచ్చు మేషరాశి వారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అందంగా కూడా ఉంటారు. మంచి శరీర ఆకృతిని కలిగి ఉంటారు. ఆకర్షణీయమైనటువంటి వాక్కుని కలిగి ఉంటారు. అంటే వీరి యొక్క మాటలతో ఎవరినైనా సరే ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం కూడా చాలా అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది. అగ్నితత్వమైనటువంటి రాశి అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచివారు. కోపం ఎంతగా ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. కానీ ఆవేశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి కోపం అంటే చాలా కోపం వస్తుంది. వీరికి వచ్చేటటువంటి కోపాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. వీరికి సహజంగా కోపం రాదు. కొన్నిసార్లు ఓపికను పడతారు. కానీ మరికొన్నిసార్లు ఓపిక నశించిపోతే మాత్రం ఎవరికి కూడా వీరు వినరు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. కానీ దానిని సరి అయినటువంటి సమయంలో ఉపయోగించుకోరు. ఒకవేళ వీరి యొక్క తెలివిని సరి అయినటువంటి సమయంలో ఉపయోగించుకున్నట్లు అయితే గనక వీరికి జీవితం చాలా బాగుంటుంది. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మరి ఏ గండం నుండి గట్టెక్కుతారు? ఎలాంటి గండాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది? ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారు ఒక పెద్ద సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఆ సమస్య ఎప్పటికీ తీరుతుందో అని సమస్యకి పరిష్కారాన్ని కూడా వెతుకుతూ ఉన్నారు. అసలు ఆ సమస్యను సృష్టించుకున్నది కూడా వారే. తెలుసో తెలియకో సమస్యను సృష్టించుకున్నది వారే. ఆ సమస్యకి కారణం వారే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి యొక్క కోపం వల్ల కావచ్చు,
ఇక ఇలా తెలిసో తెలియకనో ఒక సమస్యనైతే సృష్టించుకుని ఉన్నారు. అయితే ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి సమస్యల్లో మీరు చిక్కుకోకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఆలోచించి మాట్లాడడం నేర్చుకోవాలి. అలానే ఎక్కడ తప్పు, ఎక్కడ రైటు, అసలు ఎక్కడ ఎలా మాట్లాడాలి, అలానే కొంచెం కోపాన్ని తగ్గించుకోవాల్సిన అటువంటి అవసరం కూడా మేషరాశి వారికి ఉంటుంది. ఎందుకంటే వీరు చాలా కోపంతో ఉంటారు. ఎప్పుడూ కూడా వీరు చాలా కోపంతో అంటే మాట్లాడడం కానీ కోపిష్టి వారిలా కానీ ఉండడం జరుగుతుంది. కనుక ఈ రాశి వారు కొంచెం కోపాన్ని తగ్గించుకున్నట్లు అయితే గనక చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం అనేది అధికంగా ఉంటుంది. ఇక ఈ కోపం అనేది తొలగించుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ విఫలం అవుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎంతగా కోపాన్ని తగ్గించుకొని మాట్లాడాలి అని అనుకున్నా సరే అప్పుడు వీరు విఫలం అవుతూనే వస్తారు. అయితే వీరి యొక్క కోపాన్ని కొద్దిగా వీరు తగ్గించుకున్నట్లు అయితే గనక చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమస్య ఏదైతే ఉందో వీరిని ప్రతి క్షణం కూడా బాధ పెడుతూ ఉంటుంది. ఏదైతే ఈ సమస్య ఉందో వీరికి ఒక సమస్య వల్ల బాధపడుతూ ఉన్నారో, అయితే మేషరాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కాకపోవచ్చు, అందరికీ ఒకేలాగా గోచార ఫలితాలు ఉండవు. ఎవరి కర్మను బట్టి వారు లేదా ఎవరు ఎంత ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే, ఎంత తెలివిగా మాట్లాడగలిగితే అలాంటి వారికి ఏ సమస్యలు కూడా ఉండవు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ కొంతమంది మేషరాశి వారికి మాత్రం కొన్ని సమస్యలు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సమస్యలను తొలగించుకోవడానికి తప్పకుండా మీరు మీ ఇష్ట దైవారాధన చేయండి, నవగ్రహాల పూజను చేయండి. ముఖ్యంగా మీరు ఆలోచించి మాట్లాడండి, కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. మీ మాటలను కోపాన్ని కూడా కొద్దిగా కంట్రోల్లో పెట్టుకుంటే గనక చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి బరువు బాధ్యతలు కూడా చిన్న వయస్సు నుండే మోయటం అలవాటు అని చెప్పుకోవచ్చు. అతి చిన్న వయస్సు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోసేటటువంటి రాశి మేషరాశి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి కుటుంబం పైన కావచ్చు లేదా డబ్బు పైన కావచ్చు మంచి అవగాహన అనేది ఉంటుంది. ఇక మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ సమయంలో అనుకున్నటువంటి పనులను ఖచ్చితంగా చేసి చూపిస్తారు. గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అలానే ఏదైతే ఒక పెద్ద సమస్యతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య నుండి గట్టెక్కించే బాధ్యత ఆ పరమేశ్వరుడే స్వీకరించాడు అని చెప్పుకోవచ్చు. శివనామ స్మరణ చేయండి, పరమేశ్వరుణ్ణి పూజించండి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కొంచెం కష్టపడితే చాలు ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది ఈ రాశి వారికి. ఇలా కుటుంబ పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి. మీరు అంటే కొంచెం కష్టపడితే సరిపోతుంది, మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలను తీసుకోండి. ఆవేశం పడేటటువంటి మాటలను వదులుకోండి. ఆవేశానికి అసలు గురి కావద్దు. ఆవేశం అనేది కొద్దిగా తగ్గించుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మరెన్నో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.